వరలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో 7 ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరు క్షతగాతులు అవడం, ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా వరలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆ చందనోత్సవాన్ని పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ, లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. ఇదే చందనోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు, మీ అందరికీ తెలుసు. సుమారుగా చందనోత్సవం తేదీని ఒక సుమారు 3-4 నెలల ముందే దేవస్థానం వారు ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకి ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వంలోని అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇది చేయడం అనేది ఆనవాయితీ వస్తున్న కార్యక్రమం. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది. ఎప్పుడు కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఇలాంటి సంఘటన, కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద. కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన ధర్మిల మీ ద్వారా ముఖ్యంగా ఇటు భీమిలి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానివ్వండి, మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతాయుతమైన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా ఉన్నటువంటి వారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో మరి మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులమే మేము అంతమంది అనేక మంది గౌరవ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా. అయితే నిన్నటి రోజుని గౌరవ భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ, వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రివర్యులుగా చేసిన వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు మంత్రిగా, వారికి చాలా అనుభవం ఉంది.
ఈ జరిగిన సంఘటన చూస్తా ఉంటే ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు, ఇది ప్రభుత్వ హత్యలని చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పి. ముమ్మాటికి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్యలు. ఎందుచేతంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి, అనేక మంది మరణాలు ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిన్న రోజున వారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో 2024లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఈ అవకాశం దొరికితే అవకాశం ద్వారా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చాలి. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారా రాలేదా, లేదు ఇంకొక డిప్యూటీ సీఎం గారు ఇంకో పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వారు వచ్చారా లేదా అనే భావన కాకుండా ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా వారు వచ్చి ఆ కుటుంబాల్ని ఓదార్చి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని వారు చెప్పారు. వారు చేసిన తప్పిదాలు, మీరు చేసిన తప్పిదాల్ని, ఈ ప్రభుత్వం చేసిన చర్యల్ని చెప్పారు. ఏప్రిల్ 30వ తారీఖుని చందనోత్సవం తేదీని అనౌన్స్ చేయడం, దానికి ప్రభుత్వం 5గురితో ఒక కమిటీ నియమించింది. 5 సభ్యులతో 5 సభ్యులతో కమిటీ నియమించిన తర్వాత ఆ కమిటీలో క్లియర్గా మెన్షన్ చేశారు, ఏప్రిల్ 15వ తారీఖుని మేమందరం కూడా కూర్చుంటాం, ఈ కమిటీ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక మెమోను కూడా మీరు ఇష్యూ చేశారు. దాంట్లో మంత్రులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. నిన్నటి రోజున ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రభుత్వం వచ్చి చందనోత్సవానికి ఒక 5 మంత్రులతో కమిటీని వేసింది. ఈ చందనోత్సవం చాలా బాగా ఏర్పాట్లు చేయండి, సుమారుగా 2-3 లక్షల మంది ప్రజలు భక్తులు ఇచ్చేస్తారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ చందనోత్సవం, ఆ వరలక్ష్మీనరసింహ స్వామి దర్శనం బాగా జరిగే విధంగా చేయండి అని చెప్పి అది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం చేసింది. రూపాయల పనులన్నీ ఎప్పుడు జరిగాయి? సుమారు 25% పనులు. ఇది ఆయన ఇచ్చింది నవంబర్ 24కి, ఆయన అనౌన్స్ చేసింది పార్లమెంట్లో. ఇదో 25. మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి 4 నెలల కాలం అయింది. అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరు ఆయనలో జరిగాయి? మా ఆయనలో జరిగాయి. దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు? మేము శాంక్షన్ చేస్తాం. దీని మీద చిత్తశుద్ధి కానీ ప్రాంత వాసుల పట్ల, ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం, ఆ వరలక్ష్మీ వారి పట్ల ఉన్నది మాకు. కేవలం ఈ పనుల్ని మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు, డిజైన్స్ లేవు, ఇవాళ పత్రికలు లేదు, ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా ఆథెంటికేట్గా పత్రికల వార్తల్లో నేను చెప్పదలుచుకోలేదు. అఫీషియల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇవాళ అక్కడ జరుగుతున్న పనులు ఏ రకంగా జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనులు చేస్తుంది అనేది ఆ పత్రికల్లో చదువుతూ ఉంటే జరుగుతూ ఉంది. ఒక మానిటరింగ్ లేదు, ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు, ఒక డిజైన్స్ లేవు, ఒక డ్రాయింగ్స్ లేవు. ఇవాళ సుమారు 5 రోజుల క్రితం మీరు కట్టిన గోడని ఇవాళ గోడ కూలిపోతే ఇంకో మంత్రి గారు చెప్తారు ఇది ప్రకృతి వైపరీత్యం అని. ప్రకృతి వైపరీత్యం అయితే అక్కడ ఒక దగ్గర గోడ పడిపోద్దా? మీరు 5 రోజుల క్రితం గోడ పెట్టి దాని పక్కన క్యూలైన్ పెడితే మీరు ఏ రకమైన భక్తుల తాలూకా భద్రత గురించి ఆలోచించినట్టు? కాబట్టి మీ భద్రత, మీ తాలూకా వైఫల్యాన్ని, మీ ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని మీ నైతిక బాధ్యత వహించండి. అంతేగాని మీ ప్రభుత్వంలో ఇంతమంది చనిపోయారు అని చెప్పి, మా ప్రభుత్వంలో చాలా మంది చనిపోయారు. నేను ఎసెన్షియల్ ఫార్మాలో చనిపోతే మీరు ₹1 కోటి ఇచ్చారు,
ఇవన్నీ ఆ కంపెనీలు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ బట్టి ఉంటాయి. లేదు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్స్ వచ్చి మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రభుత్వం యాక్చువల్గా మేము చెప్పలేదే. దానికి సంబంధించిన సహకారం ఏమైనా జరిగితే దాన్ని మీరు చేస్తారు, దాని మీద ఎంక్వైరీ చేస్తారు, దాని మీద యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ ఉంటాయి. అంతేగాని ఆ మరణాల్ని ఈ మరణాల్ని మీరు ఎలా కంపేర్ చేస్తారు? ఈ మరణాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ మరణాలు. దానికి కారణం ప్రభుత్వం 15 రోజుల ముందు నుంచే మీరు దాని మీద అనేక రకాలైన చర్యలు చేపట్టారు. భక్తులు వస్తారని చెప్పి మీరు అనేక పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశారు. మేము అన్ని ఏర్పాట్లు చేసాం, ఎటువంటి ఏర్పాట్లు ఇబ్బంది లేదు, ఎంతమంది భక్తులు వస్తున్నా మేము చూసుకుంటామని చెప్పారు. మీ విఐపీలు మంత్రులు వచ్చారు, మీ విఐపీలు వెళ్ళారు, మేము వాటిని పోలే. సామాన్య భక్తుల పట్ల మీరు వ్యవహరించిన తీరు, మీరు చేపట్టిన భద్రతా లోపాలు ఇవాళ గౌరవ మా ప్రతిపక్ష నాయకుడు నిన్న మీరు చెప్పారు. క్లియర్గా గోడ కట్టిన దాని ప్రదేశాన్ని మేము చూసాం, పత్రికా సోదరులు మీరు చూశారు, యావత్ రాష్ట్రం అంతా కూడా చూసింది మీరు చెట్టిన గోడ. ఆ గోడ వల్ల ఇవాళ సామాన్యమైన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారు. ఆ కుటుంబ వాళ్ళ అరణ్య రోదన మా అందరినీ కలిసేసింది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా.